శ్రేయభిలాషులకి బుద్ధవందనాలు. మిత్రులారా, భగవంతుడు ఆత్మస్వరూపుడు. భగవంతుడు ఆత్మరూపంలో ఉంటాడని భావించే వాళ్ళందరూ కూడా ఆత్మ ఎక్కడుంటుంది? ఒకసారి కుడి చేతిని తీసుకొని గుండె మీద ఇలా పెట్టి కళ్ళు మూసుకొని ఒకసారి గట్టిగా మాట్లాడండి. భగవంతుడు శరీరంలో ఆత్మరూపంలో ఉంటాడు అనేది తేలిపోయింది. అలాంటప్పుడు భగవంతుడు ఆత్మరూపంలో శరీరంలో ఉండటమే కాకుండా దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదులో కూడా ఆయన కొలువై ఉంటాడని అనుకునేవాళ్ళు అలాంటి ఆలయాలన్నీ కూడా ఎలా పవిత్రంగా ఉంచుతారు? దేవుడు నిలవైనటువంటి ఆలయాలు బాహ్యంగాను అంతరంగాను రెండింటిని కూడా చాలా పవిత్రంగాను, శుభ్రంగాను, గౌరవంగాను, పూజనీయంగా ఉంచుకుంటారు. అంటే దేవాలయం బయట చాలా సుందరంగా, శుభ్రంగా ఉంచుకుంటారు. దేవాలయం లోపల కూడా చాలా పవిత్రంగాను, శుభ్రంగాను, ఆహ్లాదకరంగాను, గౌరవంగాను ఉంచుకుంటారు. మరి శరీరంలో, ఆత్మరూపంలో శరీరం నుండే భగవంతుణ్ణి, నిలవైనటువంటి ఈ శరీరాన్ని మనం అలాగనే శుభ్రంగా ఉంచుకుంటున్నామా? దేవాలయం ఉన్నట్టే, చర్చి ఉన్నట్టే, మసీదు ఉన్నట్టే ఉంచుకుంటున్నామా? ఉంచుకుంటున్నాం. బాహ్యంగా మాత్రమే ఉంచుకుంటున్నాం. శరీరం పైన చాలా అందమైన బట్టలు, చాలా అందంగా కనపడటానికి చాలా అలంకారమైనటువంటి డిజైన్స్ చేసుకుంటున్నాం. కానీ శరీరం లోపల ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ దేవుడు నిలవైన ఆ శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేసుకుంటున్నామా? పూజనీయంగా ఉంచుకుంటున్నామా? గౌరవంగా ఉంచుకుంటున్నామంటే లేదు. కాబట్టే ఇవాళ అనేక రుగ్మతలు, అనేక వ్యాధులు, అనేక భయంకరమైనటువంటి రోగాలకి పుట్టగా ఈ శరీరం ఉన్నది. కాబట్టి దేవుని మీద భయము, భక్తి, గౌరవము, పూజ నియమంగా ఉన్న వాళ్ళందరూ కూడా శరీరాన్ని అంతర్గత శుద్ధి చేసుకోవాలి. అప్పుడే మనం నిజమైనటువంటి భక్తులుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి శరీరాన్ని శుద్ధి చేసుకోవటం అంటే ఎలా, ఏమి తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలని ప్రకృతి పంచభూతాలతోనే మనకి నిర్దేశించింది. ఆ పంచభూతాలకు అనుగుణంగా జీవించటం ఎలా, శరీరాన్ని ఎలా శుద్ధిగా ఉంచుకోవాలి, రోగాల బారిన పడుకోకుండా ఈ శరీరాన్ని ప్రకృతి నిర్దేశించిన ఆయుష్ ప్రకారం ఎలా జీవించాలి అనేది రేహబుద్ధ హాస్పిటల్ వాళ్ళు మనకి సరైనటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు 7 గంటల వరకు జరిగేటువంటి మన శరీరాన్ని శుద్ధిపరచుకోవటం ఎలా, ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎలా, పంచభూతాలకు అనుగుణంగా జీవించటం ఎలా అనే ఒక ప్రకృతి జీవన విధానానికి పద్ధతుల్ని చెప్పబడుతుంది. కాబట్టి ఆరోగ్య శ్రేయభిలాషులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ సెలవు.